మిడిల్ ఈస్ట్ బాంబులతో దద్దరిల్లిపోతోంది. అమెరికా ఇరాన్ యుద్ధం నెక్స్ట్ లెవెల్ కి చేరుకుంది. బుషెహర్ అణు విద్యుత్ కేంద్రం పరిసరాల్లో భారీ పేలుళ్లు జరిగాయి. చాబహార్ పోర్ట్, సముద్ర ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థపై కూడా అమెరికా దాడులు చేసింది. కొనరాక్ తీర ప్రాంతంలో IRGC సైనిక మౌలిక వసతులపై వైమానిక దాడులు జరిపింది యుఎస్. బందరాబాద్లో వరుస పేలుళ్లతో హై అలర్ట్ కనిపిస్తోంది. అయితే ఒక్క దాడికి 20 రెట్లు బదులిస్తామంటూ ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్పై చేసిన దాడికి సంబంధించిన వీడియోను కూడా పోస్ట్ చేశారు ట్రంప్. అయితే టెహ్రాన్ ప్రతి దాడుల్ని మరింత తీవ్రతరం చేసింది. బహ్రెయిన్, కువైట్, ఖతార్లలో అమెరికన్ బేస్లపై క్షిపణులు, డ్రోన్లతో దాడి చేస్తోంది ఇరాన్. హార్మూజ్ ఉద్రిక్తతలతో చమురు రవాణా ఇప్పుడు మళ్లీ సంక్షోభంలో పడిపోయింది. బ్రెంట్ క్రూడ్ ధర $79.28కి ఎగబాకింది. అయితే క్షిపణులతోనే కాదు, మాటలతో కూడా పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి అమెరికా, ఇరాన్. ఒప్పందం కోసం ఇరాన్ బెగ్గింగ్ చేస్తోంది అని ట్రంప్ అంటుంటే, దౌర్జన్యానికి దౌర్జన్యమే సమాధానమని ట్రంప్కి ఇరాన్ ఘాటు కౌంటర్ ఇస్తోంది. ఇరానీయులను బెదిరింపులతో లొంగదీసుకోలేరని, దాడికి ప్రతి దాడి తప్పదని టెహ్రాన్ లీడర్స్ వాషింగ్టన్కి ఘాటు హెచ్చరికలు పంపిస్తున్నారు. మరోవైపు ఖర్గ్ ద్వీపంలోని చమురు ఉత్పత్తి కేంద్రాల్ని కూడా లక్ష్యంగా చేసుకుంటామని ట్రంప్ హెచ్చరిస్తున్నారు. అయితే ప్రస్తుతం హార్మూజ్ మొత్తం ఇరాన్ నియంత్రణలోనే ఉంది. నౌకలకు రుసుము కూడా వసూలు చేస్తామని మరోసారి టెహ్రాన్ ప్రకటించింది.